క్షేత్రంలో లేడు. మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి సప్త మహర్షులు సప్త గోదావరి తీర్థాన్ని ఇక్కడ తీసుకొచ్చడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈశ్వరుడిగా ఉన్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత సప్త మహర్షులు తీసుకొచ్చి సప్త గోదావరి జలాలతో అభిషేకం చేసి ప్రతిష్ఠ చేద్దాం అనుకునే సమయంలో సమయం మించిపోయిందని తనకు తానుగా ప్రతిష్ఠితుడయ్యాడు. అంటే ఎవరి చేత ప్రతిష్ఠింపబడలేదు, తనకు తానుగా ప్రతిష్ఠుడయ్యాడు. అయిన తర్వాత సప్త మహర్షులు వచ్చి మేము వచ్చి లోపల ఇలాగా జరిగిపోయిందని ఆలోచిస్తే అప్పుడు శివుడు వచ్చి సమయం మించిపోతుందని ఉద్యమంతో నేను ప్రథమార్చన చేశాను, అంతేగాని సూర్య ప్రతిష్ట అన్నది కాదు. ఓన్లీ తనకు తానుగా ప్రతిష్ఠితమైన శివలింగం మాత్రమే ఇది.